హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నిన్నటి వీడియోలో నేను రాగి పిండికైతే రాగి ఇడ్లీ రవ్వ వేసుకున్నాను కదా, ఇంకా అది మంచిగా ఫెర్మెంట్ అయింది. ఇంక లెగవగానే ఫస్ట్ బ్రష్ చేసుకొని వచ్చేసి ఇడ్లీలు అయితే స్టవ్ మీద పెట్టేస్తున్నాను. అవి ఇంకా నిద్ర లెగవలేదు. లేచేసరికి మళ్ళీ ఆకలి అంటాడు అని చెప్పేసి ముందు లెగవగానే టిఫిన్ సెక్షన్ చూసేస్తాను. తర్వాత ఇంకా పనులు స్టార్ట్ చేసుకుంటాను. ఇంక ఇడ్లీలు పెట్టేసి ఓ పక్కన పచ్చిమిరపకాయలు అయితే వేయించేసుకుంటున్నాను. సో చట్నీ చేసుకోవడానికి ఇక మా వారే చేస్తారండి చట్నీ. ఇంకా సండే వీకెండ్స్ వస్తే మ్యాక్సిమం నాకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంక ఈ మ్యాట్స్ కూడా తీయలేదు చాలా రోజుల నుంచి. ఇంక ఈరోజు తీద్దామని చెప్పేసి అయితే తీస్తున్నాను. ఇదిగోండి మన హవి గారు నిద్ర లేచారు. పాత వీడియోలకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి కూడాను. అండ్ ప్లీజ్ వీడియోని మాత్రం లైక్ చేయండి. లైక్ చేయడం ఫ్రీనే కదా, మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు వీడియోస్ ఒక 500, 700, 1000 మెంబర్స్ చూస్తున్నారు కదా, కనీసం 100లో ఒక 20 మెంబర్స్ అయినా హాయ్ అక్క లేకపోతే హలో అని ఏదో ఒకటి చిన్న కామెంట్ చేయండి. సో నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఇంకా చెప్పాను కదా, ఇంకా నేను బయట ముగ్గు అయితే వేసుకుందామని చెప్పి ఇంకా రొటీన్ స్టార్ట్ చేశాను. ఈరోజు మొత్తం కూడా కంటిన్యూస్గా అస్సలు కూర్చోలేదండి. రోజంతా పని చేస్తూనే ఉన్నాను. అసలు అంతలాగా ఏం చేశాను ఏంటి అనేది వ్లాగ్ అంతా కూడా లాస్ట్ వరకు చూస్తే అర్థమైపోద్ది. నాకైతే నడుము పగిలిపోయింది. అంత పని అసలు ఏంటో పని తరగట్లేదండి, అసలు పెరుగుతూనే ఉంది. ఇంకా బయట అంతా క్లీన్ చేసుకొని ముగ్గేసుకొని వచ్చేసరికి హవి గారు సైకిల్ మీద కూర్చుంటానన్నారు. వాకింగ్ చేయి. అమ్మో అమ్మో అమ్మో, ఏడి నానేడి? నాన్న వెళ్ళిపోయాడా? నువ్వు వెళ్ళావంటయ్యా బయటికి, వస్తున్నాడు పెద్ద మనిషి. చూడు ఎంత చిన్నగా అడుగులేస్తున్నాడు, చిన్నగా. దా నీళ్ళు పోతాం. నీళ్ళు అయ్యి వాటర్ అయ్యి ఇక వాటర్ ఇక్కడే ఉన్నాయి. నేను వాటర్ ఇక్కడ తాతావా తాతావా జాస్తా ఎందుకే మళ్ళీ రౌండ్ తిరుగుతావు. పెట్టు మూత పెట్టేసి పడుకో, గట్టి పట్టుకో. ఊపేస్తున్నాడు చూడు, గట్టి పట్టుకో, గట్టి పట్టు, గట్టిగా. ఇంకా మా వారు మిక్సీ వేస్తుంటే అవి కూడా నుంచొని మిక్సీ వేస్తాడంట. ఇక లేదంటే ఒప్పుకోడు, భలే మొండిగా చేస్తాడు, చాలా క్రాంకీ చేస్తున్నాడు. మా అబ్బాయి ఇలా ఉంటారా, పిల్లలందరూ ఇంతే ఉంటారనేది నాకు అర్థం కావట్లేదు. ఇక ఒక పక్కన నేను ఇల్లు ఊడుస్తున్నాను. అసలు రోజుకి 2 పూటలు ఊడ్చినా కూడా ఎక్కడి నుండి వస్తుందో తెలియదు, ఇంత దుమ్ము వస్తానే ఉంటుంది. ఇంక ఇదిగోండి ఇడ్లీలు అయితే మేము తింటున్నాము. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో, మీకు కూడా చూపిద్దామని చెప్పి. ఇక డీమార్ట్లో ఎక్కడ చూసినా ఇవైతే దొరకట్లేదు. అక్కడ విజయవాడలో సూపర్ మార్కెట్లో తీసుకున్నారు మావయ్య. ఇక అక్కడ తప్ప ఎక్కడ దొరికేలాగా లేవు. చూడాలి ఇంకా. ఇయా 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 మళ్ళా నొక్కమ్మా, మ్యూజిక్ నొక్కు, మ్యూజిక్ మళ్ళా. లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్, ఫాలింగ్ డౌన్, ఫాలింగ్ డౌన్. మ్యూజిక్ నొక్కమ్మా, మ్యూజిక్ నొక్కాలి, మ్యూజిక్ నొక్కు హవి, హవి నొక్కు, ఇది నొక్కు, ఇది నొక్కు, ఇది నొక్కే. డ్యాన్స్ ఏవా, డ్యాన్స్ 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 డ్యాన్స్. టే టుట్టుట్టూరు టుట్టుట్టు బేబీ. అమ్మా ప్లే చేయి. ఇవాళ సండే అవడం వల్ల పక్కన పిల్లలు అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు. హవికి ఇంకా పండగ మామూలు పండగ కాదు.
ఇంకా ఇంట్లో పనంతా అయిపోయేసరికి నాకు అప్పటికే 10-10:30 అయిపోతుంది. లేచిన దగ్గర నుంచి ఇల్లు ఊడ్చుకొని, టిఫిన్లు వేసుకొని, అంట్లు తోముకొని, బియ్యం కడిగి పెట్టుకొని, బయట ముగ్గులు వేసుకొని, హవికి స్నానం చేపించి నేను తలక పోసుకున్నాను. మా అత్తయ్య లాస్ట్ టైం గంగమ్మ గుడికి వెళ్ళినప్పుడు ఒక మొక్కుకున్నారు, అది తీర్చడానికి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి నేను హెయిర్ డ్రై చేసుకుంటున్నానంట. హవి అయితే వచ్చి ఎంత విచిత్రంగా చూస్తున్నాడో. అలాగ వదిలేస్తేనేమో జుట్టు ఆరడానికి చాలా టైం పడుతుంది, మళ్ళీ జలుబు దగ్గు ఏదో ఒకటి వస్తుంది. ఇప్పుడిప్పుడే కొంచెం హెల్త్ సెట్ అయింది కదా, అందుకని చెప్పి హెయిర్ డ్రై చేసుకుంటున్నాను. ఇంకా స్టార్టే వెళ్ళాలి. ఈరోజు సండే కదా, ఏమన్నా స్పెషల్ చేసుకుందాము అని కూడా అనుకుంటున్నాము. ఇంకా వెజిటేబుల్స్ కూడా తెచ్చుకోవాలి. చాలా పని ఉంది, తొందరగా వెళ్దాం అనుకుంటానా, అస్సలు అవ్వట్లేదండి. ఇంట్లో పని అసలు తెమలట్లేదు. అసలు ఏం పనో ఏమో బాబోయ్, చాలా విసుగొచ్చేస్తుంది నాకు నిజంగా. ఇంకా అసలు వీకెండ్ అంటే ఇంతే ఉంటుందండి. సాటర్డే సండే చాలా పని 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 టైర్డ్గా అనిపిస్తుంది. వీక్ డేస్లోనే కొంచెం ఎక్కువ టైం ఉంది, కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనిపిస్తుంది. ఇంక ఇక్కడ బాగా హెయిర్ అయితే డ్రై చేసేసుకుంటున్నాను. ఇంకా అవి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఒక పక్కన మా వారు దేవుడికి పూజ కూడా చేసేస్తున్నారు. ఇంకా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్నాను. సో ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తాము. తొందరగా రెడీ అయితే ఇంకా మా వారు పూజ చేసేలోపు నేను కూడా రెడీ అయిపోతే ఇంకా మేము స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతాము. ఈ హవి అయితే రమ్మంటే రాకుండా పక్కన పిల్లలతో ఆడుతూ కూర్చున్నాడు. అది ఆల్రెడీ పని చేయట్లా, అయిపోయింది. కరెక్ట్గా 2 రోజులు ఆడాడు. రిమోట్ కూడా ఇచ్చి అన్నది. ఆ కార్ని తోసి మరీ ఆపరేట్ చేస్తున్నాడు. బాయ్. బాయ్ బాయ్. ఇదిగో హవి కార్. బాయ్. ఏది హవిని చూసుకుంటారా? అది ఇచ్చేసిరా పో. టైము 11:08 అయ్యింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యి మేము గుడికి వెళ్తే ఎప్పటికి వస్తాం? వంట ఎప్పుడు చేసుకుంటే హవి? ఇప్పుడు ఇంట్లో చాలా పని ఉంటుంది, మళ్ళీ వచ్చినాక పని ఉంటుంది. ఆదివారం అంటే అసలు రెస్టే ఉండదు, ఎక్కువ పని ఉండిద్ది అనమాట ఆడవాళ్ళకి. అవునా కాదా? ఏ హవి, అవునా కాదా? అవును కదా, కాదా? హవికి లాస్ట్ టైం మేము గంగమ్మ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉప్పు పోస్తున్నారు. అంటే ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గడానికి పోస్తే మంచిది, తగ్గుతుందని చెప్పంటే మా అత్తయ్య మొక్కుకున్నారు. అందుకని ఇంక ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదా, ఇంకా ఆదివారం వెళ్ళి పోసిరండి అన్నారు. సరే అని చెప్పి తొందరగా లెగిసి పని చేస్తూ ఉంటే ఇంకా పని అవుతానే ఉంది. బట్టలు మిషన్లో వేసి ఆరేయకుండా వచ్చేసాను, అప్పటికి 11 అయిపోతుందని. గుడికి వెళ్ళి కూరగాయలు తీసుకొని మళ్ళీ వంట చేసుకోవాలి, బాబుకి మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి ఇప్పటికి వెళ్తున్నాము. ఎండ మాత్రం విపరీతంగా ఉంది, అందుకని వాళ్ళ నాన్నగారు అబ్బాయిని బైక్ మీద తీసుకెళ్లరు, కారులోనే వెళ్తాం. మా అబ్బాయి ఉంటే, లేదంటే మేము బైక్ మీద వెళ్ళిపోతాం. ఏనానా? కార్ ఈయనకేమో అన్ని కార్లు కావాలి. పక్కింటి జశ్వంత్ కార్ అయితే భలే ఇష్టం. ఇంట్లో 10 కార్లు ఉన్నా సరే చూడు కదా, అవునా? అదిగో కార్. ఇంకా టెంపుల్కి వెళ్ళినాక కంటిన్యూ చేస్తాను. స్వామి టెంపుల్ వచ్చేసి చూసావా? గుడి వచ్చేసి చూసావా? బంగారం నువ్వు ఇక్కడ దిగేసి లోనికి వెళ్ళి ఉప్పు అయి తీసుకుంటాం నీ దగ్గర. ఇంకా ఎంట్రన్స్లోనే ఉప్పు తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఈరోజు సండే కదా, ఇక్కడ అసలు కన్స్ట్రక్షన్ అంతా చేస్తూ ఉన్నారు. పోయినసారి లోన్ అంతా చేస్తున్నారు, ఇప్పుడైతే ఈ బండలన్నీ తీస్తున్నారు. అబ్బా, జేసీబీ క్రెయిన్లు ఎంత గొడవగా ఉందో. ఇంక ఇక్కడ అందరూ కూడా ఉప్పు పోస్తారు. నేను కూడా ఇక్కడే ఉప్పు పోసేసి దేవుడికి అమ్మవారికి దండం పెట్టేసుకుంటున్నాను. అదివరకు చాలా పెద్ద క్యూ ఉంది అమ్మవారి దర్శనానికి. ఈరోజు అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. చాలాసేపు చూసాం కూడా అమ్మవారిని, చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఉప్పు అది పోసేసి కర్పూరం అది వెలిగించాను. అవి వాళ్ళ నాన్న వెనక నుంచి వీడియో తీస్తున్నారనమాట. ఇంకా అవి ఏంటంటే ఆ క్రెయిన్లు అవి చూసి భలే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాడు, చాలా ఎగ్జైట్ అయ్యాడు. ఈ టెంపుల్ మాత్రం చాలా డెవలప్ అవుతుంది. మేము ఫస్ట్లో వచ్చినప్పుడు ఇలా లేదు, తర్వాత వచ్చినప్పుడు ఇలా లేదు. ఒక్కొక్కసారికి ఒక్కొక్క డెవలప్మెంట్ బాగా స్ట్రాంగ్గా అయితే చేస్తున్నారు. అమ్మవారు బాగా ఫేమస్. ఇక్కడ ఎప్పుడైనా వెళ్ళండి, ఎవరో ఒకళ్ళు బలి ఇవ్వడము లేదంటే ప్రసాదాలు ఇస్తూనే ఉంటారు. ఇక్కడ చూడండి మాకు పులిహార అలాగే పొంగల్ అన్నం కూడా ఇచ్చారు. ఇంకా ప్రసాదం అది తినేసి ఇంకా మార్కెట్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు.
మార్కెట్కి వెళ్ళిపోయి పొద్దున్న ఇంట్లో ఆల్రెడీ తీసుకుంటున్నాము. ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు. ఫాస్ట్గా 4-5 రకాలు క్యాలీఫ్లవర్ తీసుకున్నాము. ఉంది. ఇక్కడ క్యాలీఫ్లవర్ చాలా ఫ్రెష్గా అనిపించింది. ఇక మా వారు కూరగాయలు అంటే ఖచ్చితంగా క్యాబేజీ ఉండాలి, అదేంటో మరి ఇంకా క్యాబేజీ 2 కూడా తీసుకున్నాము. ఈ 2 50 రూపీస్ పడ్డాయి. ఇంకా అవి తీసేసుకొని కొబ్బరి బొండాల దగ్గరికి వెళ్ళిపోయి కొబ్బరి నీళ్ళు తాగుదామంటే ఒక కొబ్బరి బొండం 20 రూపీస్. ఇంకా కొబ్బరి కూడా తీసిచ్చింది. 2 కొబ్బరి బొండాలు పార్సిల్ తీసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయాము. ఏం తీసుకున్నాం అనేది మీకు తర్వాత చూపిస్తే, ఇప్పుడు మా వారు కార్ తీసుకురావడానికి వెళ్ళారు. వీడియో ఆన్ చేయగానే చూడాలని అవుతున్నాడా. 12:08 అయింది, కరెక్ట్గా 1 అవర్ అయింది ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి. గంగమ్మ గుడిలో కన్స్ట్రక్షన్ అది జరుగుతూ ఉంది. ఎక్కువ టైం ఏం పట్టలేదు, తొందరగానే అయిపోయింది. మార్కెట్కి వెళ్ళి కావాల్సినవి ఫాస్ట్గా తీసుకున్నాం. కానీ ఎండ మాత్రం బీభత్సంగా ఉంది బాబోయ్, మామూలుగా లేదు. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే ఏప్రిల్ మేలో ఏ రకంగా ఉంటుంది నాన్న, ఉంటుందా? ఇంక ఇప్పుడు ఇంటికి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇంక ఇంటికి వెళ్ళి ఇప్పుడు వంట చేయాలి నేను. సో అది మ్యాటరు. ఏనా నేను చెప్తావా? ఏం చెప్తావు? అది చెప్పాడు. మీకు అర్థమైతే కింద కామెంట్ చేయండి. ఈ గారి కొన్ని విన్యాసాలు చూపిస్తాం. ఎక్కడ దిగవా నువ్వు? దిగవా? ఎత్తుకోవాలా నిన్ను? అవునా? ఏంటి చెప్పు, ఏంటి టాటానా? ఎవరికి టాటా చెప్పు. నోట్లో చేతులది చూసావా? స్వామిని చూసావు? దండం పెట్టుకున్నావు? స్వామికి ఎలా పెట్టుకున్నావు చూపించు. దండం ఎలా పెట్టుకున్నావు స్వామికి? అలా పెట్టుకున్నావా? చేత్తో పెట్టుకోలేదా దండం? చేత్తో పెట్టుకోవాలా? ఆమె తిన్నావా? నువ్వు? చికెన్ తినకూడదు అంటున్నారు కదా అని చెప్పి మటన్ తీసుకుందామని వెళ్ళాము. అప్పటికి టైం 12:30 అట్లా అయిపోయింది. ఇంకా వాళ్ళు మటన్ లేదని చెప్పారు. అబ్బా అనుకున్నాను. ఇంకా సండే అంటే నాన్ వెజ్ తింటాం కదా మనము. ఇక సరేలే అని చెప్పి ఎగ్స్ తీసుకొని వచ్చేసాము. ఇంకా రైస్ కుక్ చేస్తున్నాను. ఇంకా మా వారు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తానన్నారు. నేనేమో ఎగ్ కర్రీ చేద్దామని ఉల్లిపాయలు కూడా కట్ చేశాను. వద్దులే అన్నారు. సరే అని పక్కన పెట్టి ఇందాడ మార్నింగే మిషన్ వేసేసాను. ఇక రాగానే బట్టలు ఆరేస్తున్నాను. మళ్ళీ చల్లగా అయిపోతుంది క్లైమేట్, బట్టలు ఆరవు అని చెప్పి. నాకేంటంటే ఈవినింగ్ కల్లా బట్టలు తీసేయడం అలవాటు. నైట్ అంతా అలా ఉంచడం ఇష్టం ఉండదు నాకు. అమ్మా దిగుతావా? దిగు. అదేంటి? నానా చేయకూడదు. మనం వారం రోజులు సరిపడే కూరగాయలు తెచ్చేసుకున్నాం. పక్కన పెట్ట అయ్యే పని చేస్తాం. అన్నము ఉడుకుతూ ఉంది. ఇంకా దాని తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్ మా వారు చేస్తారు ఈరోజు. ఇంకా బట్టలు ఆరేసి వచ్చి టైం ఉంది కదా అని చెప్పి నేను ఇక్కడ ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా సర్దుకుంటున్నాను. బెండకాయలు, స్వీట్ కార్న్, గోంగూర, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, కరివేపాకు అవి తీసుకొని వచ్చాము. ఇంకంతే, ఎక్కువగా ఏం తెచ్చుకోలేదు. ఎందుకంటే వేస్ట్ కదా. ఇంట్లో అప్పటికే క్యారెట్స్ అవి ఉన్నాయి. సరే అవసరమైన వరకే తెచ్చుకుందాము. మాకు ఫ్రిడ్జ్ కూడా లేదు. అది కాక ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అస్సలు నిల్వ ఉండవు. టమాటాలు కూడా నిన్న తీసుకున్నాం కదా, అందుకని చెప్పి అవి ఏం తీసుకోలేదు. తక్కువగానే తెచ్చుకున్నాము. ఎందుకు ఊరికే తెచ్చుకొని వేస్ట్ చేసుకోవడం అనేది అస్సలకి ఇష్టం ఉండదు నాకు. ఏదైనా లిమిటెడ్గా తెచ్చుకొని జాగ్రత్తగా వాడుకోవడమే ఇష్టం. ఎక్కువగా వేస్ట్ చేయడము లేదంటే పడేయడం అలాంటివి అస్సలు చేయను నేను. ఇంక ఇక్కడ కరివేపాకు ఎప్పుడు ఊరికే పెట్టేవాళ్ళు. ఈరోజు ఈ కొంచెం కట్ట 10 రూపీస్ అంట. ఇక దాన్ని జాగ్రత్తగా ఒలుచుకొని ఒక బాక్స్లోకి పెట్టుకుంటే అదొక 1 వీక్ to 10 days వరకు మనకి చక్కగా సరిపోతుంది. కూరల్లో ఇది వేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది కూడా చాలా మంచిగా ఎదుగుతుంది. అలాగే కడుపులో ఉన్న పురుగులు అవి కూడా చచ్చిపోతాయి అన్నమాట. ఇక్కడ నేను సర్దుతూ ఉంటే అవి గారు ఆయన పనులు ఆయన చేస్తూ ఉన్నారు. ఈరోజు అవి విశ్వరూపం కూడా మీకు చూపిస్తాను. వీడియో మాత్రం లాస్ట్ వరకు అస్సలు స్కిప్ చేయొద్దు. వీడియో లెంతీగా ఉందని మాత్రం అస్సలు కనుక్కోవద్దు. ఇంక ఇలాంటి ఎక్కువ వర్క్ ఉన్న డేస్లోనే నేను కొంచెం లెంతీగా పెడతాను, లేదంటే తగ్గించే పెడతాను. అండ్ వీడియో లెంత్ ఎంత పెట్టమంటారు అనేది కూడా కామెంట్ చేయండి. మీకు వీడియోస్ నచ్చుతున్నాయా, ఇంకేమన్నా కంటెంట్ మార్చాలా అనేది కూడా చెప్పండి. అస్సలు వ్యూస్ లేవండి. నాకు చాలా డిసప్పాయింట్మెంటే ఉంది. అసలు ఒక్కోసారి అవసరమా అనిపిస్తుంది, కానీ అలా అని వదిలేలేం కదా.
ఇంక ఇక్కడ చూడండి కిస్ పెట్టమంటే నాకైతే పెట్టడు. జశ్వంత్ వాళ్ళు వస్తే చాలు వాళ్ళ మీద పడిపోయి ముద్దులు పెట్టేస్తాడు. అదే మేము అడిగితే మాకేమో పెట్టడు. అదేంటో నాకు అర్థం కాదు. ఇంక ఇక్కడ ఇవన్నీ ఒక పక్కన సర్దుతూనే ఉన్నాం. అంతలోపు ఇంకొదిగోండి సోయా బీన్స్ కూడా తెచ్చుకున్నాము. ఆమె కావాలి బిడ్డకి. ఇవాళ బాగా సత్తు పెట్టదు బాగాలేదండి కట్టబడి ఏమన్నా అంతలా తినేలా అడిగాడు కదా, అస్సలకి తినలేదండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది. సోయా సాస్లు అలాంటివి ఏమి వేయకుండా న్యాచురల్గానే క్యాబేజీ, క్యారెట్ అవన్నీ వేసి ఉల్లిపాయలు అవి వేసి చేశారు. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది. నేను షార్ట్ తీసాను, కుదిరితే తొందరలో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇది మంట పట్టదే బాగుంది. ఇగో చూడు, ఇగో మగ నా ప్లేట్లో తీసుకొని నేను చాలు చాలు పెట్టా కదా అదే 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 ఆడటం చూడండి. అందులో పెట్టుకొస్తా అందులో అక్క బాబు బాబు బా అన్నం తినవా మరి కార్లో వెళ్దాం తిన్న తొందరగా వెళ్దాం బయటికి సండే ప్రాబ్లం అవి ఎగ్గు పట్టింది కూర్చోమని కలిపి సరే జశ్వంత్ బాయ్ రాబాక అవి నీతో ఆడుకోడంట సరే వెళ్ళిపో వెళ్ళిపో సరేలే అవి ఏడుస్తున్నాడు అమ్మ
అలా జస్వంత్ అని వచ్చాడు చూడు చూడు పద కారు తీసుకొని ఆడుతున్నారు చూద్దాంపా లేగు తలుపు తీస్తాపా దా తలుపు తీద్దాంపా ఇంకా పాల కోసము తెగ ఏడ్చేశాడు. ఇంకా వెంటనే హవీకి ఫీడింగ్ అది ఇచ్చేసాను. పడుకుని పోయాడు వెంటనే ఒక 5-10 మినిట్స్లో. పడుకోగానే వచ్చి మళ్ళీ ఇక్కడ గోంగూర అదంతా కూడా ఒలుచుకొని ఇంక ఇక్కడ అంతా కూడా క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. చాలామంది నిన్న కామెంట్ పెట్టారు, చాలామంది కాదులే ఒక యూజరు. సో బెడ్రూమ్లో మంచం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. ఇక్కడ హాల్లో ఉన్న మంచం అదివరకు బెడ్రూమ్లో ఉండేది. అవి ఒక 4 months 5 months వరకు. తర్వాత మేము తీసేసాము. ఎందుకు అంటే అవికి కింద అయితేనే సేఫ్ అనేది మా ఉద్దేశము. అందుకే మేము బెడ్రూమ్లో కింద పరుపులు వేసి వదిలేసాము. బాబు పడే ఛాన్స్ ఉండదు. మనం చూసుకున్నా చూసుకోకపోయినా పడుకున్నప్పుడు సేఫ్గా ఉంటాడు అనేది నా ఉద్దేశం, మా వారి ఉద్దేశం. అందుకే ఇంకొక మంచం ఉన్నా కూడా సైడ్కి ఎత్తి పెట్టేసి ఉంచుతాము. ఇది కాక ఇంకో మంచం కూడా ఉంది మాకు. బట్ అది కాక మేము కంటిన్యూస్గా ఒకే ప్లేస్లో ఉండం కాబట్టి ఎక్కువ సామాన్లు కొనేసుకొని ప్యాకర్స్ మోర్సోళ్ళకి డబ్బులు పెట్టడం కూడా మాకు పెద్దగా ఇష్టం లేదు. ఫస్ట్లో తెలియక పూణేలో ఉన్నప్పుడు చాలా సామాను పాడైపోయాయి. అలాగే దానికే మాకు 50,000-60,000 అయిపోయాయి అనమాట ప్యాకింగ్ మూవింగ్ చేయడానికి. అవసరమా అని చెప్పి అప్పటి నుంచి ఏదైతే అవసరమో ఎంతైతే అవసరమో అది మాత్రమే తెచ్చుకునే వాళ్ళం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా అక్కడంతా క్లీన్ చేశానో లేదో ఇంకా చూడండి వంటకి ఇదంతా ఎలా తయారైందో. చెప్పాను కదా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టానని చెప్పి ఇంకా అవన్నీ ఈ కిచెన్ అంతా సర్దాను. అప్పటికే టైము 3-3:30 అయిపోతుంది. నాకు ఎంత నీరసంగా ఉందంటే అదే చెప్తున్నాను అనమాట. అక్కడ 2:30 అయిందని చెప్తున్నా. నిద్ర కూడా వస్తుంది కానీ ఏం చేయలేను. అవి నిద్రపోయి లేచాడు. లేడా నానా? ఎక్కడున్నాడు చూసిరాపో. పాట ఆపేసి వీడియో వేసిన డ్యాన్స్ ఆడించాలి. వెయ్యాలమ్మా బొంగూరకొండ. డాగ్ ఏమంటుంది నానా? దాన్ని చూడు పిలుస్తున్నాడు ఇక్కడికి రమ్మని. అది వచ్చిద్దేమని నువ్వు పిలవగానే అది ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఏది చూడు డాగ్ ఏదమ్మా. ఈ డాగులు పిచ్చేందో, ఆ డాగులు చూపించి అన్నం పెట్టడం ఏందో, ఆ డాగులతోనే పెరుగుతున్నాడు ఈ పిల్లోడు. చి రా. సూపర్ నానా. జశ్వంత్ అన్న చెప్పులు వేసేసుకున్నావు, 2 వేసుకున్నావా? ఇటు జశ్వంత్ 2 చెప్పులు వేసేసుకుని నడుస్తున్నాడు, చూపిస్తున్నాడు నాకు. అవి దేవాంశ్వా, దేవాంశ్ అన్నయ్య అంటమ్మా. ఇటు ఆంటీ ఇట్రా ఇట్రా.
ఇంకా హవీ లేచిన దగ్గర నుంచి హవీని చూసుకోవడం సరిపోతుంది. మా వారికి వీకెండ్స్, వీక్ డేస్‌తో సంబంధం ఉండదు. ఎప్పుడు వర్క్ ఉంటుంది. ఏంటో మరి ఏం ఆఫీసో ఏంటో నాకైతే చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఇంకా దాని తర్వాత ఈవినింగ్ మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగ్ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టినాను కదా! ఇంకా దాంతోటి కోడిగుడ్లు పొరుటు చేశాను. కానీ ఉల్లిపాయలు ఎక్కువైపోతాయి. ఇక మిగిలిన ఉల్లిపాయలు అలాగా ఫ్రిడ్జ్‌లో పెట్టి నెక్స్ట్ డే వాడామనుకోండి అది మంచిది కాదు. సరే ఇంకా నాకేం ఆలోచన వచ్చిందంటే నిన్న టమాటాలు తెచ్చాం కదా 3 కేజీస్ ఎలాగో టమాటాలు ఉన్నాయి, ఇంకా ఉల్లిపాయలు ఉన్నాయి, ఇవన్నీ కట్ చేసేసి కూర వండుదామని చెప్పి అయితే అనుకుంటున్నాను. సో రేపు పొద్దున్నే నాకు వంట చేసుకునే ఇది కూడా కొంచెం తగ్గుతుంది కదా అని చెప్పి, కానీ చెప్తున్నాను కదా 3:30 వరకు పని చేస్తూనే ఉన్నాను. తర్వాత హవీ లెగ్సాడు, హవీతో కాసేపు ఆడాను. తర్వాత మళ్ళీ ఇల్లు లోడ్చుకోవడము, బట్టలు అది తెచ్చుకొని మళ్ళీ మడతలు పెట్టుకున్న తర్వాత మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేశాను. 6 o'clock 5:30 స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడ అంతా వేసుకుంటా బియ్యం అది కడుక్కొని ఇంకా అలాగా మళ్ళీ నేను అదే చెప్తున్నాను అనమాట. అసలు వాళ్ళంతా పని చేస్తూనే ఉన్నాను. నాకు చాలా బ్యాక్ పెయిన్ వచ్చేసింది, చాలా ఇరిటేషన్గా ఉంది. అసలు ఏంటి పని అసలు కొంచెం కూడా తరగదు. ఎంత సర్దినా మళ్ళీ వస్తున్నాయి. ఆ కిచెన్ కౌంటర్ టాప్ రోజులో 100 సార్లు సర్దుతాను, అయినా కూడా అది అంతే అవుతుంది. ఇంక ఇక్కడ మా వారు అవి కూడా నాతోటి ముచ్చట్లాడుతూ ఉన్నారు. చూసారు కదా వచ్చి పాపం వాళ్ళు మా వారికి హెల్ప్ చేయాలని ఉన్నా సరే మా బాబుని పట్టుకోవాలి కాబట్టి నేను కూడా అసలు ఏమి హెల్ప్ చేయమని అడగనండి. ఆయనే అడుగుతూ ఉంటారు, కానీ నాకు ఇంకా చేయించుకోవడం ఏమి ఇష్టం ఉండదు. కానీ కుదిరినంత వరకు చేస్తారు. ఇంక ఇక్కడ అది వేసేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ నేను టమాటాలు అవి కట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఒక పక్కన అన్నము కూర 2 కూడా అయిపోతున్నాయి. అవి పొద్దున మధ్యాహ్నం కూడా సరిగా అన్నం ఏం తినలేదు. ఇంక ఇక్కడ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. టమాటా కూర కోసమని స్టవ్ మీద టమాటాలు అవి కూడా వేసేసాను. ఇంకా 7 o'clock కల్లా అన్నం తినేసాను. నేను మాత్రము 7 కల్లా అన్నం తినకపోతే ఏదో అయిపోద్ది అనమాట నాకు. ఇక అలా అలవాటు అయిపోయింది. ఇంకా దాని తర్వాత మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను. ఇక్కడ ఇవన్నీ సర్దుకుంటున్నాను. అబ్బా ఎన్నిసార్లు సర్దాలరా బాబు, ఏంట్రా బాబు అనిపిస్తుంది నిజంగా. ఒక హౌస్ వైఫ్కి ఉండే అంత పని ఇంకెవ్వరికి ఉండదేమో. అది కాక ఆదివారం అంటేనే ఇంకా దారుణంగా ఉంటుంది. ఆదివారం అంటేనే డబల్ త్రిబుల్ పని ఉంటుంది. అసలు పని చేస్తూనే ఉంటామండి. ఆడవాళ్ళకి అసలు ఏ రోజు సెలవు ఉండదు. ఆదివారం అందరు మంచిగా రిలాక్స్ అవుతారు, కానీ ఆడవాళ్ళకి మాత్రం రిలాక్సేషన్ ఉండదు. ఆదివారం కాదండి, అది పనివారము. నడుములు ఇరిగిపోతాయి, అంత పని ఉంటుంది. ఏం పనో ఏం పాడో. చిన్నప్పుడైతే చాలా హ్యాపీగా ఉండేది సండే వస్తే, కానీ ఇప్పుడు నాకు వీకెండ్ అన్నా సండే అన్నా పూర్తిగా ఇంట్రెస్ట్ పోతుంది. ఇంకా పిల్లలు పుట్టినాక మరీను ఇప్పుడు హవితోటి చాలా ఇదిగా ఉంటుంది నాకైతే. మళ్ళీ ఇక్కడ అదంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. మరి హవిని చూసుకోవడమే సరిపోయింది. ఇంకా అప్పుడప్పుడు వచ్చి ఏం చేస్తున్నావు అది ఇది అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక చూస్తారు, వెళ్తారు. ఇంకా అలాగా ఇదిగోండి హవి కూడా వాళ్ళ నాన్నకే వచ్చేసాడు. ఏంటంటే హవికి వాళ్ళ నానే ఎత్తుకోవాలి, నేను అసలు ఎత్తుకోకూడదు, నేను అసలు మనిషినే కాదు, వారం అంతా హ్యాండిల్ చేస్తాను. అబ్బాయి అసలు యూజే ఉండదు. ఏంటో మరి ఎంతైనా నాన్న కొడుకు కదా. సో సమాధానాలు కూడా చెప్తారు, వెయిట్ చేయండి అని చెప్తున్నారు కదా. అవితోటి మా చదువుకుంటున్నావా, ఏం చేస్తున్నావు నువ్వు? మీ నాన్న అంత కష్టపడి చెప్తుంటే దొరలాడుతున్నావు ఏనానా? ఇంక ఎనర్జీ అయిపోయిందా? ఎనర్జీ లేదా? అబ్బా పొద్దున్న నడిచి ఓపిక అయిపోయింది. అబ్బా నక్కకు అట్లు మొత్తం తోమడం అయిపోయింది. సింక్ అంతా నీట్గా అయిపోయింది. టమాటా కూర కూడా లాస్ట్కి వచ్చేసింది. ఇదిగోండి వాటర్ కూడా పెట్టేశాను హవికి ఉషులు పోయడానికి. టైం ఇప్పుడు 7:40 అలా అవుతుంది. ఇదిగోండి ఇంకా మోపడి బట్టలు ఉన్నాయి, ఇవన్నీ మడతేయాలి. ఇప్పుడు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు. ఏనానా ఎంజాయ్ చేస్తున్నావు బాగా? అవునా? అవ్వో అంట. నిజంగా ఇన్ని సండేల్లో అంటే 2 నెలల నుండి బాగా అలవాటు అయిపోయినట్టుంది. బట్ అదివరకు కూడా మేమున్నప్పుడు కూడా ఇంత పని లేదు. ఈరోజు ఏంటో అస్సలు లేచిన దగ్గర నుంచి ఫుల్ పని. అవి పడుకున్న గంటన్నర కూడా నాకు వీడియోలు ఎడిటింగ్, వాయిస్ ఓవర్లు ఏమంటారు, క్షణం తిరగలేదు, దమ్మిడి ఆదాయం లేదన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. సో ఇప్పుడు ఇవన్నీ ఫోల్డ్ చేసి మళ్ళీ అవి కుషులు పోసి మళ్ళీ ఆ గ్యాస్ అంతా కడిగేసుకొని మళ్ళీ అబ్బా
ఎప్పుడు పడుకుంటాను. మళ్ళీ వీడియోలు కొన్ని ఉన్నాయి, అవి కొన్ని వాయిస్ ఇవ్వాలి తప్పదు, అవి పెట్టేసేయాలన్నమాట. రేపు మార్నింగ్ మళ్ళీ మామయ్య వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. ఇంత తొందరగా ఎందుకు వస్తున్నారు అనేది కూడా. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పటివరకు చూసినందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ. చాలా ఓపిక్గా చూశారు. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన ఏం ఖర్చు కాదు, ఫ్రీనే కదా. బ్రాహ్మణుడు జింక స్టిక్ బర్డ్ ట్రీ. నానా మీటింగ్లో ఉన్నాడమ్మా, వెళ్ళకూడదు సరేనా. చూసారు కదా, అవిని పడుకోబెట్టేశాక మళ్ళీ మా వారికి చాలా వర్క్ ఉందని చెప్పారు. ఇంకప్పటికి 10 o'clock అవుతుంది. ఇక ఎప్పుడు పడుకుంటారో కూడా తెలీదు. నాకైతే ఫుల్ నిద్ర, చాలా విసుగు, నీరసంగా ఉంది. ఇంక ఇక్కడ టమాటా కూర అది కూడా కుక్ చేసేసాను. ఇంకా పని అంతా అయిపోయింది. స్టవ్ అంతా నీట్గా తుడిచేసుకున్నాను. సో నా సండే అంతా ఇలా గడిచిందండి. ఇంకా ఆడవాళ్ళందరికీ ఇంతే ఉంటుందేమో. సో మీ సండేస్ ఎలా గడుస్తాయి అనేది కూడా కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.